हरिः ओं श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतानि। ओं नमो भगवते वासुदेवाय, ओं नमः पितामहाय, ओं नमः प्रजापतिभ्यः, ओं नमः कृष्णद्वैपायनाय, ओं नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతం ఎంత విచిత్రమైనదో, ఎంత అద్భుతమైనదో, ఎన్ని ధర్మాలను మనకు బోధిస్తుందో. మహాభారతాన్ని వినడం, మహాభారతాన్ని చెప్పడం ఎంత సౌభాగ్యమో. మహాభారతాన్ని చెప్పడానికి, మహాభారతాన్ని వినడానికి, మంచి పనులను చేయడానికి ఎన్ని ఆటంకాలో మనం పదే పదే గమనిస్తూనే ఉన్నాం. అయినా కూడా గురువుల వారి అనుగ్రహం ఉన్నందువలన, వారు ప్రారంభించారు గనుక, వారి ప్రోద్బలం, వారి మహిమ వలన మళ్ళీ మళ్ళీ అంతరాయాలు కలిగినా, ఆటంకాలు కలిగినా మహాభారతం మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నామంటే అది కేవలం గురువరేణ్యుల అనుగ్రహం మాత్రమే. నాకైతే అనుభవ సిద్ధమవుతూ ఉంది. అది నా వల్ల మహాభారతాన్ని చెప్పడం, నా సామర్థ్యం వల్ల మహాభారతాన్ని చెప్పడం సుతరాం సాధ్యం కాదు. ప్రతి సందర్భములోనూ అంతరాయాలు కలిగినప్పుడు ఏదో మా పాపం ఉంది అని నేను అనుకుంటాను. మళ్ళీ ఆ అంతరాయాల్ని అధిగమించి మహాభారతాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఆ గురువరేణ్యుల అత్యద్భుతమైన కరుణావృష్టిని నేను అనుభవిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మళ్ళీ మహాభారతాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. పాండవులు ఇంద్రప్రస్థంలో చాలా సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఎంత సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నా కూడా పెద్దలున్నారు అనే భావన వారి మదిలో ఉంది. ఇంతవరకు, ఇప్పటి వరకు మహాభారతంలోని 17 పర్వాలను మనం ముగించాం. అంటే ఆది పర్వంలోని 17 పర్వాలు, హరణాహరణ పర్వం వరకు మహాభారతంలోని ఆది పర్వం సమాప్తమయ్యింది. ఇంకేంటి, ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో మహాభారతంలోని ఆది పర్వం సమాప్తమవుతుంది. పాండవులందరూ కూడా సతీ సుత సమేతులై ప్రజలను ధార్మికంగా పరిపాలిస్తూ, ప్రజల చేత ధర్మాలను చేయిస్తూ, వారికి సుఖాన్నిస్తూ, వారి బాగోగుల్ని గమనిస్తూ, వారికి కలిగిన ఆపదలను పరిహరిస్తూ, శత్రువులను చీల్చి చెండాడుతూ, రాజ్యాన్ని విస్తారం చేసుకుంటూ,
ధర్మ విస్తృతిని కూడా చేసుకుంటూ పాండవులు సుఖంగా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అంతవరకు మనం గాథను విన్నాం. ఆ తరువాత ఖాండవదాహ పర్వం ప్రారంభమవుతుంది. కృష్ణార్జునుల అత్యద్భుతమైన పరాక్రమం ఈ పర్వంలో మనకు తెలుస్తుంది. అసలు కృష్ణుడంటే సర్వోత్తముడు. తన గురించి తన సామర్థ్యం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలా? అయినా కూడా ఆ కృష్ణుని మహిమను వింటూ వింటూ ఉంటే మనలో ఆ కృష్ణుని పైన తాదాత్మ్యత, ఆ కృష్ణుని పైన భక్తి, ఆ కృష్ణుని పైన ప్రేమ మనలో అభివృద్ధమవుతుంది. ఆ కృష్ణుని సామర్థ్యం పైన నమ్మకం దృఢమవుతుంది. కనుక మళ్ళీ మళ్ళీ ఆ భగవంతుని మహిమను విని విని మనం తీరాలి. వైశంపాయనుల వారు చెబుతారు, ఇంద్రప్రస్థ నగరంలో పాండవులందరూ కూడా నివాసం చేస్తూ ఉన్నారు. దుష్టులైన రాజుల్ని సంహరిస్తూ ఉన్నారు. శాసనాత్ ధృతరాష్ట్రస్య, ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని వారు ఏర్పరచుకున్నా కూడా మాకు పెద్దలున్నారనే భావన వారిలో ఉంది. నిరంకుశమైన ప్రభుత్వాన్ని చేపట్టడం లేదు. పెద్దలున్నప్పుడు మాకు పెద్దలున్నారు అనే భావనలో మేము ఉండాలి. మాకు అంకుశం ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు, శిక్షించేవారు ఉన్నారు అనే భావన మనిషికి ఉండాలి. అంటే మనిషి తప్పు చేయకుండా ఉంటాడు. నయానో భయానో మనిషి ధర్మం చేయాలి. ఆ ధర్మం చేయాలంటే భయం కూడా మనిషికి ఉండాలి. పెద్దలున్నారు అనే జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ హెచ్చరికలో మనం ఉండాలి. కనుక పెద్దలున్నారు కదా నాకు. ఎవరు వారు? ధృతరాష్ట్రుడు. చూడండి, ధృతరాష్ట్రుని నిజమైన కొడుకులకు కూడా తనకు తండ్రి ఉన్నాడనే పరికల్పన లేదు. అలా ఉన్నట్లయితే ఇలాంటి పనులను చేసేవారా? అధర్మాన్ని చేసేవారా? ధార్మికుడు కదా ధృతరాష్ట్రుడు. ఇలాంటి పనులను చెయ్యకూడదు అని ఎన్నిసార్లు చెప్పారు? అయినా కూడా చేశారు కదా. ఈ పనిని చేయాలి, చెప్పిన పని చేయడం లేదు. ఏ పని చేయకూడదని చెప్పాడో ఆ పనులను చేస్తూ ఉన్నారు కౌరవులు. దురాత్ములు. తండ్రి పైన కూడా నమ్మకం లేదు. తండ్రి మాటను వినాలి, తండ్రి మాటను జవదాటకూడదనే అతి సామాన్యమైన పరిజ్ఞానం కూడా వారికి లేదు. తను మా తండ్రి అనే పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకని తండ్రి? మా అవసరాలు తీర్చుకోవడానికి తండ్రి అనే భావన వారికి ఉందే తప్ప తండ్రి అవసరాలను తీర్చే బాధ్యత మాది అనే భావన వారికి లేదు. తండ్రి శాసనములో నడవాలి, తండ్రి శాసనాన్ని తిరస్కరించకూడదు అనే భావన వారికి లేదు. కానీ పాండవులకు ఉంది. ఆ ధృతరాష్ట్రుని శాసనములో సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు పాండవులు. అలాగే పితామహులు భీష్మాచార్యులు ఉన్నారు. వారి అనుమతిని కూడా తీసుకుని, వారి ఆదేశాన్ని సంపాదించుకుని సద్ధర్మాలను వారు పరిపాలిస్తూ ఉన్నారు. దానివల్ల వారికి అత్యద్భుతమైన పుణ్య సంపాదన సంపన్నమవుతూ ఉంది. ఇలా మహానుభావులు ఉండగా రాజ్యాన్ని పరిపాలించడం మాత్రమే కాదు, స్వయం పాండవులందరూ కూడా ప్రతిరోజు స్వాధ్యాయ సంపన్నులవుతూ ఉన్నారు. ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి. అది ఒక బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే మా వేదం ఏదో ఆ వేదం యొక్క అధ్యయనం మేము చేయాలి. అదే స్వాధ్యాయం. స్వీయ వేదాధ్యయనం అని అర్థం. అధ్యయనాన్ని ఎక్కడ చేస్తూ ఉన్నాం మనం? కనుక గాయత్రీ మంత్రాన్నైనా జపిస్తే స్వాధ్యాయం చేసినట్లవుతుంది. అది కూడా జపించకపోతే ఇక ఎక్కడి స్వాధ్యాయం మనది? ఎక్కడి బ్రహ్మయజ్ఞం మనది? కనుక జాగ్రత్తగా ఉండాలి. పాండవులందరూ కూడా స్వాధ్యాయాన్ని చేసుకుంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ప్రజలు పాండవుల పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు? ధర్మరాజును ఎలా చూసుకుంటూ ఉన్నారు? ధర్మరాజు అంటే ప్రజల్లో ఉన్న భావన ఏంటి? చాలా అద్భుతంగా మహాభారతం చెబుతుంది. రాజు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజేష్యతి ప్రీత్య పూర్ణచంద్రైవామలే ప్రజానాం రేమిరే తుల్యం నేత్రాని హృదయాని చ. కళ్ళకు సంతోషం కలిగించడం మాత్రమే కాదు రాజు, మనసుకు కూడా సంతోషం కలిగించాలట. ఎలా అంటే చందమామలా ఉన్నాడట. చూడండి, చందమామను కూడా మనం అలా చూస్తామో లేదో తెలియదు, కానీ చందమామను కూడా ఎలా చూడాలి అని మన మహాభారతం చెబుతూ ఉంది. చందమామ చూస్తూ ఉన్నంతసేపు కళ్ళు తిప్పుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తుందా? లేదే. మనసు తిప్పుకోవాలి అని అనిపిస్తుందా? మరో విషయాన్ని ఆలోచించాలి అని మనసుకు అనిపిస్తుందా? లేదు. మనసు
ఆ చంద్రుని వైపే మళ్ళుతుంది. కళ్ళు కూడా ఆ చంద్రున్నే చూస్తూ ఉంటాయి. ఎలా ఒక మనిషి సంతాపాన్ని పరిహరించుకోవాలనుకున్న మనిషి చంద్రున్నే నిరంతరం చూస్తూ ఉంటాడో, ఆ చంద్రున్నే మనస్సులో చింతిస్తూ ఉంటాడో, అలాగే ప్రజలందరూ కూడా ధర్మరాజు తనను అలా చూస్తూ ఉన్నారట. ప్రజలందరికీ ధర్మరాజే చంద్రుడయ్యాడు, ధర్మచంద్రుడయ్యాడు, ధర్మరాజ చంద్రుడయ్యాడు. అంతటి ఆనందాన్ని పంచిపెట్టేవాడట ధర్మరాజు. చంద్రుడు ఎలాంటి ఆనందాన్ని అందరికీ పంచిపెడతాడో. చంద్రునికి స్వపర భేదం ఉందా? నావాడు నావాడు కాదు అనే భేదం ఉందా? చంద్రునికి లేదు. అందరినీ అలాగే అలరిస్తాడు కదా, అందరినీ అలాగే సంతోషపరుస్తాడు కదా, అందరి సంతాపాలను అలాగే పరిహరిస్తాడు కదా. అలాగే చంద్రునిలాగేనే ధర్మరాజు ఉన్నాడట. చంద్రుని పైన ఎలా మన మనసు వెళుతుందో, చంద్రున్నే చూడాలని ఎలా కళ్ళ కనిపిస్తుందో అలా ధర్మరాజు అనిపించేవాడట. అలాంటి అద్భుతమైన సామర్థ్యాన్ని పొందాడు ఆ మహారాజు ధర్మరాజు. సహి సర్వస్య లోకస్య హితమాత్మనరేవ చ చికీర్షన్ సుమహాతేజా రేమే భరత సత్తమ. తను కూడా సంతోషంగా ఉన్నాడు. ఈ రెండు సూత్రాలను మనిషి తెలుసుకుంటే చాలు. తనెలా సంతోషించాలి, ఎలా మరొకరిని సంతోష పెట్టాలి. ఇక అంతకన్నా జీవితం ఏది ఉంటుంది? అంతకన్నా అద్భుతమైన జీవితం ఉందా? లేదు. నాకు హితం ఎక్కడుంది, ఏం చేస్తే నాకు హితం కలుగుతుంది, ఏం చేస్తే మరొకరికి హితం అవుతుంది, ఈ రెంటిని గమనించినవాడు, వీటిని పరిపాలించినవాడు తనే ధర్మరాజు. అలా మేం కూడా ఉండాలి. ఏది మాకు హితం, ఏది పరహితం, స్వహితమేది పరహితమేది అని తెలుసుకున్న మహానుభావుడే ధర్మరాజు. మహాభారతం ఎంత చక్కగా చెబుతూ ఉందో చూడండి. స్వహిత పరహితాన్ని ఎరిగినవాడే, స్వహిత పరహితాన్ని ఆచరించేవాడే తను ధర్మరాజు. సహి సర్వస్య లోకస్య హితం. అందరి హితాన్ని తను ఆలోచించేవాడట. అందరి హితాన్ని మాత్రమే కాదు, అందరికి హితాన్ని చేపట్టడంలోనే నాకు కూడా హితం ఉందని తను ఆలోచించేవాడు. స్వహితాన్ని కూడా సంపాదించుకునేవాడు మహానుభావుడు. చికీర్షన్ సుమహాతేజా రేమే భరత సత్తమ. ఎవరు రమమానుడవుతాడు, ఎవరికి రతి సంపన్నమవుతుంది. తెలుగులో రతి అంటే మరేదో అర్థం ఉంది, కానీ రతి అంటే సంతోషమని అర్థం సంస్కృతంలో. ఎవరికి సంతోషం ఉంటుంది, ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు అంటే స్వహితాన్ని ఆలోచించగలిగినవాడు, పరహితాన్ని ఆలోచించగలిగినవాడు. ఆలోచన మటుకు మాత్రమే కాకుండా స్వహిత పరహితాన్ని ఆచరించగలిగినవాడు సంతోషంగా ఉండగలుగుతాడు. మేము సంతోషంగా లేమంటే మాకు హితాన్ని ఆలోచించడం లేదు, ఆచరించడం లేదు. అలాగే పరహితాన్ని ఆలోచించడం లేదు, ఆచరించడం లేదని అర్థం. మహాభారతం ఎంత అద్భుతంగా చెబుతుందో చూడండి. సుఖానికి సాధనం ఏంటి? 2 మాటల్లో చెబుతుంది. స్వహిత పరహిత సాధన. ఎవరైతే స్వహిత పరహిత సాధన సంపన్నులైనారో వారు ఆనందంగా రమమానులై ఉంటారు. వారందరూ కూడా రాములై ఉంటారు. రాములుగా ఉండడం అంటే ఏంటి? ఆనందంగా ఉండడం అని అర్థం. ఇలాంటి అత్యద్భుతమైన సూత్రాన్ని ఆ ధర్మరాజు పాలించేవాడు కాబట్టి ఆనందంగా తనున్నాడు. ఈ 2 సూత్రాలు ధృతరాష్ట్రుని కొడుకులకు, దుర్యోధనాదులకు తెలియవు. వీటిని అమలు పెట్టాలనే భావన, సంకల్పం వారిలో లేదు కాబట్టి ఎప్పుడూ దుఃఖంలోనే వారు ఉంటారు. అసంతృప్తి, అసమాధానం, కావాలి అనే కామం వారిలో ఉంది. ధృతరాష్ట్ర వారి కొడుకులో ఉంది. ఇందుకనే స్వహిత పరహిత లేదు, స్వహిత పరహితాసక్తి లేదు కాబట్టి దుర్యోధనాదులు దుఃఖంలో ఉన్నారు. ఎప్పుడూ కూడా పాండవులు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండగలుగుతారు. అత్యద్భుతమైన సూత్రాన్ని మహాభారతం మనకు చెబుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంద్రప్రస్థలో గడిచారు. కృష్ణుడు ఇంకా ఇంద్రప్రస్థలోనే ఉన్నాడు, పాండవుల మధ్యలోనే తనున్నాడు. ఓ రోజు అర్జునుడు చెప్పాడు, కృష్ణ ఎందుకనో ఉక్కగా ఉంది కదా, చాలా బాధ కలుగుతుంది, సంతాపం కలుగుతుంది, బాహ్యమైన సంతాపం, అది వేడి చాలా ఉంది. ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో యమునా తీరంలో విహారానికి వెళదామని అర్జునుడు అన్నాడు. అవును అర్జున, నాకు అలాగే కలుగుతూ ఉంది, సరే వెళదాం పదా అన్నారు. వెళదాం పదా అని వెళ్ళిపోలేదు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఎవరి అధీనంలో మేము ఉన్నామో వారి ఆదేశాన్ని పొంది ఏ పనైనా మనం చేయాలి. చాలా అద్భుతమైన సందేశం ఇది. ఏ పని జరగాలన్నా ఎక్కడికి వెళుతున్నారు? వాయు విహారానికి, జల విహారానికి,
వ్యాహానికి వెళుతూ ఉన్నారు. దానికి వెళ్ళడానికి కూడా ధర్మరాజుకు చెప్పేదేంటి అసలు? తన మాటను వినేదేంటి అసలు? వెళ్ళాలని మనకు అనిపిస్తే వెళ్ళాలే తప్ప ఎవరో మరొకరిని ఆదేశాన్ని ఎందుకు తీసుకోవాలి? సర్వోత్తముడు కృష్ణుడు, ఎవరికీ చెప్పనవసరం లేదు. అర్జునుడైతే చెప్పాలి, ఎందుకంటే తను ధర్మరాజు అధీనంలో ఉన్నాడు కాబట్టి. కానీ కృష్ణుడు అలాంటి వాడు కాదే. అయినా కూడా కృష్ణుని కన్నా వయసులో ధర్మరాజు పెద్దోడు కాబట్టి, నేనెప్పుడు ఇంద్రప్రస్థలో ఉన్నాను కాబట్టి, ఇంద్రప్రస్థకు తను రాజు కాబట్టి, ఏం చేయాలన్నా ఏ చిన్న పనైనా పెద్ద పనైనా రాజు యొక్క తీర్మానం ఏంటో, రాజు ఆదేశాన్ని తెలుసుకుని పనులను చేయాలి. కనుక కృష్ణార్జునులు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, మేము ఇలా వ్యాహానికి వెళ్ళాలని అనుకున్నాం, వాయువిహారానికి వెళ్ళాలని అనుకున్నాం, అనుమతించాలి. సరే అని అనుమతించాడు రాజు. చూడండి, నా అధీనులై ఉన్నారనే ఉద్దేశంలో మేముంటాం. నేను చెప్తే చేస్తారు, లేకపోతే లేదు అనే అహంకారంలో మేముంటాం. కనుక ఏదైనా ఆజ్ఞను అడిగినప్పుడు నా ఆజ్ఞను పరిపాలిస్తారు కదా, వద్దు అని చెబుతాము మేము. అలా అంటాం. ఏం చేస్తాడు? వద్దని అంటే ఏం చేస్తాడు? అలాగే ఊరుకుంటాడు కదా? కాదు. ఏ పని విహితమైనదో, ఏ పని చేయడం వల్ల మరొకరికి సంతోషం కలుగుతుందో ఆ పని చేయించడానికి వెనుకంజ వేసేవాడు కాదు ధర్మరాజు. అలాంటి అహంకారం తనకు లేదు. పైన చెప్పారు, స్వహిత పరహితాసక్తి కలిగినవాడు. కనుక కృష్ణార్జునులు చెప్పారు, చాలా వేడిగా ఉంది, అలా యమునా తీరానికి వెళ్ళి విహారం చేసుకుని వస్తాము అని అడిగితే, సరే, వారికి హితం కలుగుతుంది, వారికి సుఖం కలుగుతుంది, వద్దనడానికి నేనెవరిని? చెయ్యరాని పని అది కాదు, చేయరాని పని కాదు. కనుక సరే అని వెళ్ళమన్నారు. ఏ పని చేయాలని మరొకరికి అనిపిస్తూ ఉంటుందో, అది విహితమైనదో ఆ పనిని చెయ్యకూడదు అని ఎందుకు అనడం? కనుక ధర్మరాజు కూడా అనుమతించాడు. ఇలాగే పెద్దలు చిన్నలు ఉండాలి. నన్ను అడిగారు కదా, నేనెందుకు ఒప్పుకోవాలి అనే అహంకారం మనిషికి ఉండకూడదు, పెద్దలకు ఉండకూడదు. పెద్దరికాన్ని చూపెట్టాలి, పెద్దరికాన్ని చూపెట్టాలి, పెత్తనాన్ని చూపెట్టాలి. అయితే శాసనం ఎలా చేయాలంటే మరొకరికి హితంగా ఉండాలి, హితకారంగా ఉండాలి. ధర్మరాజులా ఆదేశించగా మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెప్పిన కథ ఏంటంటే, సత్యభామ, కృష్ణ, అలాగే సుభద్ర మరియు అర్జున వీరు వెళ్ళారు. వీరితో చెలికత్తెలు, సేవకులందరూ కూడా వెళ్ళారు. కానీ ఇక్కడ ద్రౌపదిని కూడా ఇక్కడ ఉదాహరించారు, ద్రౌపదీదేవి కూడా వెళ్ళారు అని. సరే, యమునా తీరానికి వెళ్ళారు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాదులనంతా చేశారు. దాన ధర్మాలను చేసి అలా విహరిస్తూ ఉన్నారు. విహరిస్తూ ఉండగా వాసుదేవ ప్రియానిత్యం సత్యభామాచ భామిని ద్రౌపదీచ సుభద్రాచ వాసాంస్యాభరణాని చ ప్రాయచ్చంత మహారాజ స్త్రీణాం తాస్మ మధోత్కటాః. అక్కడికి వచ్చిన స్త్రీలందరికీ కూడా విధమైన విచిత్రమైన వస్త్రాలను దానం చేశారట, ఆభరణాలను దానం చేశారట. యమునా నదీ తీరం, ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పుణ్యకర్మలను మనిషి చేయాలి. ఏదో వాయువిహారానికి వచ్చాం కదా, ఇప్పుడేంటి దానం చేయడం అనుకోకూడదు. అప్పుడు కూడా దానం చేయాలి. ఆ దానం తీసుకుని వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ విధమైన వార్తాలాపంలో మునిగి తేలియాడుతూ ఉన్నారు. వారి వార్తాలాపనలంటే ఏంటంటే ఈ ప్రపంచ విషయకమైన వార్తాలాపన అనుకుంటామా? కాదు, భగవద్ విషయకమైన ఆ వార్తాలాపనలో మునిగిపోయి వారందరూ కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక బ్రాహ్మణుడు కృష్ణార్జునులను చూడడానికని వచ్చాడు. కృష్ణునికి తనెవరో తెలుసు. తను బ్రాహ్మణుడంటే సామాన్యుడైన బ్రాహ్మణుడు కాదు, అగ్ని బ్రాహ్మణుని వేషంలో వచ్చాడు. తనేం కోరుకుంటాడని కూడా కృష్ణునికి తెలుసు. సర్వజ్ఞుడు తను ఖాండవాన్ని దహనం చేయాలనే ఉద్దేశంతో తను వచ్చాడు. ఖాండవ వనములో ఉన్న ప్రాణులందరినీ కూడా తిని తనకున్న రోగాన్ని పరిహరించుకోవడానికని అగ్ని అక్కడికి వచ్చాడు బ్రాహ్మణుని వేషములో. అది కృష్ణునికి తెలుసు కాబట్టి మహాభారతం చెబుతోంది, దృష్ట్వా జగామ మనస పావకోరమితి ప్రభు అర్జునో వసుదేవశ్చ తూర్ణముత్పత్య తస్థతుః. కృష్ణునికి తెలిసిపోయింది తన అగ్ని అని. వేషాన్ని మార్చినంత మాత్రాన స్వభావాన్ని మార్చుకోగలమా? లేదు కదా. పులి చర్మాన్ని తొడిగినంత మాత్రాన నక్కే కుక్కే అది పులి కాదు, చర్మాన్ని తొడిగినంత మాత్రాన. అలా వేషాన్ని మార్చుకున్నంత మాత్రాన తనేదో సామాన్య బ్రాహ్మణుడవుతాడా? కాదు, తను మాత్రం అగ్ని. కనుక అగ్నిని కనిపెట్టాడు కృష్ణుడు. సర్వజ్ఞుడు తను కనిపెట్టడం ఏంటి అసలు? ఎల్లప్పుడూ అందరూ
భగవంతునికి తెలుసు. పూర్వమర్షత, అనాది కాలం నుండి అనంతకాలం వరకు భగవంతునికి దివ్యమైన పరిజ్ఞానం ఉంది, జీవరాశుల యొక్క పరిజ్ఞానం. కనుక అగ్ని ఎవరో తనకు తెలిసిపోయింది. బ్రాహ్మణుడని అర్జునుడు అనుకున్నాడు. సరే, ఆ బ్రాహ్మణుడు వచ్చి ప్రార్థించాడు. సోబ్రవీదర్జునం చైవ వాసుదేవంచ సాత్వతం. అర్జున మరియు కృష్ణ వారిరువురి దగ్గరికి వచ్చి, నేను బ్రాహ్మణుణ్ణి, బహుభోక్త నేను, కనుక అపరిమితమైన ఆహారం నాకు కావాలి, ఆహారాన్ని మీరే ఇవ్వాలి. తాత్పర్య నిర్ణయంలో ఈ గాథను చాలా అద్భుతంగా చెప్పారు. ఈ ప్రసంగంలో మీకు నేను విషయాన్ని చెబుతాను. అంటే మహాభారతంలో ఏ ఏ గాథలు జరుగుతూ ఉన్నాయో ఆ గాథలకు సంబంధించిన మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని కూడా మీరు ఈ సందర్భంలో వింటే నాకు కాస్త ఆ గాథను చెప్పడానికి దాన్ని కూడా చెప్పాలి. నిజమే, దాన్ని కూడా చెప్పాలి. చెబుతూ మహాభారతాన్ని చెప్పాలి. కానీ ఆ శ్రమ నాకు కలగదు, ఆ సమయం కూడా నాకు దొరుకుతుంది. అక్కడ మహాభారత తాత్పర్య నిర్ణయానికి కూడా దీనికి తగిన గాథలను ప్రతిరోజు వినండి. మొదటి రోజే నేను చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఇప్పుడు ఖాండవ దహనం జరుగుతుంది. బహుశా 20వ అధ్యాయం చివరిలో ఈ గాథ, మహాభారత తాత్పర్య నిర్ణయంలోని 20వ అధ్యాయంలో చివరికి ఈ గాథ వస్తుంది. ఎందరో శ్రోతలు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఉన్న చిన్ని గాథలను కట్ చేసి పెడుతూ ఉన్నారు. అలాగే ఈ గాథలకు సంబంధించిన తాత్పర్య నిర్ణయం యొక్క భాగాన్ని కూడా ఆ మంగళం అనే వాట్సాప్ గ్రూపులో మీరు పెడితే అందరికీ వినడానికి అనుకూలమవుతుంది. అలాంటి శ్రవణాన్ని కూడా మీరు చేయండి. ఈ సందర్భంలో దాన్ని మీకు చెబుతూ ఉన్నాను. అలా ఆ కృష్ణునికి మరియు అర్జునునికి అడిగారు. కృష్ణునికి ఎందుకని అడిగారు, అక్కడ కారణాలను చెప్పారు. కాబట్టి వివరంగా అక్కడ ఉంటుంది, కానీ వివరంగా అక్కడ మీరు వినండి. వారిరువురిని కూడా ప్రార్థించారు. బహుభోక్త నేను, అపరిమితమైన ఆహారం నాకు కావాలి, కనుక ఆహారాన్ని మీరు ఇవ్వాలి, నాకు తృప్తిని కలిగించాలి అన్న తరువాత ఏ ఆహారం మీకు కావాలి అని కృష్ణార్జునులు అడిగారు. ఏ ఆహారం మీకు కావాలి నువ్వు చెబితే ఆ ఆహారాన్ని మేము సమకూర్చగలము అన్న తరువాత అప్పుడు అగ్ని చెప్పాడు, నేను సామాన్యుడైన బ్రాహ్మణుణ్ణి కాదు, నేను అగ్నిని, నాకు కావలసిన ఆహారం అది ఖాండవవనం అన్నాడు. ఖాండవవనంలోని ప్రాణులన్నీ కూడా నాకు ఆహారం కావాలి, అలాంటి ఆహారాన్ని మీరు కల్పించాలి అని ఆ అగ్ని చెప్పాడు. ఇంతవరకు చెప్పిన తరువాత ఖాండవస్య పురాదాహో యథా సమభవన్మునే, జనమేజయుడు ప్రశ్నించాడు, కిమర్థం భగవాన్ అగ్ని ఖాండవం దగ్ధుమిచ్చతి. నాథ స్వామి వైశంపాయన, అగ్ని ఖాండవ వనాన్ని దహించి వేయాలని తను అనుకున్నాడు. ఆ ఖాండవ వనంలోని జీవరాశులందరినీ ఆహారంగా చేసుకోవాలని, ఆరగించాలని తను కోరుకున్నాడు. ఎందుకు ఆ కోరిక అగ్నికి కలిగింది, దాన్ని విస్తారంగా మీరు చెప్పాలని ప్రార్థించిన తరువాత వైశంపాయనుల వారు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఎన్నిమిత్తం దదాహగ్ని ఖాండవం పృథివీపతే హంతతే కథరిష్యామి పౌరాణీం ఋషి సంస్థుతాం. ఈ అడవిని దహించడం అంటే ఇప్పట్లో మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటి అడవిని దహించి వేయడం ఏంటి, అందులోనూ దేవత అగ్ని, ఏంటిది విపరీతమైనది కదా, అలా చేయకూడదు కదా. వనాన్ని దహించడం, కాపాడుకోవాలి, అడవిని కాపాడుకోవాలి, అడవిని సంరక్షించుకోవాలి, అగ్నిని దహించి వేయడం ఏంటి, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదొక నిషిద్ధమైన పని అనిపిస్తుంది. కనుక జనమేజయుల వారికి వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు, పౌరాణీం ఋషి సంస్థుతాం. ఇది పురాణం చెప్పిన గాథ, ఇదేదో కాల్పనికమైన గాథ కాదు, పురాణం చెప్పిన గాథ, ఋషుల చేత సంస్థుతమైన గాథ. కనుక ఇది జరగాల్సింది. ఎలాగైతే జనమేజయునికి సర్పసత్రం చేయాల్సిన అధికారమో అలాగే ఖాండవ వనములో ఉన్న ప్రాణులందరినీ కూడా ఆరగించే అర్హత అగ్నికుంది, ఆ అధికారం అగ్నికుంది. కనుక తన అధికారానికి చెందిన వస్తువులను అనుభవించడం ధర్మమే తప్ప అది అధర్మం అనిపించదు, అది నిషిద్ధమైన పని కాదు. కనుక అగ్నికి ఇది విహితమైనదే, కనుక ఋషి సంస్థుతమైనది. అలాంటి ధర్మాన్ని అగ్ని చేశాడు. అలాంటి ధర్మాన్ని చేయడానికి కృష్ణార్జునులు అనుమతించారు. లేదా ఇదేంటి, కృష్ణార్జునులేంటి అడవిని దహించడానికి అనుమతినివ్వడం ఏంటి?
ఆ అడవిని దహిస్తూ ఉండడం మాత్రమే కాదు, అడవిలోని ప్రాణులందరినీ ఆ అగ్ని తినాలి, అగ్ని ఆరగించాలి. అందుకు ఈ కృష్ణార్జునులు సహాయం చేయడం ఏంటి? ఇది నిషిద్ధమైన పని కదా, చేయకూడని పని కదా అనే భావన మనిషికి కలగకూడదు. కనుక చేయరాని పనిని కృష్ణార్జునులు చేశారనే భ్రమ మనిషికి ఉండకూడదు. కనుక మహాభారతం చెబుతూ ఉంది, ఋషి సంస్కృతమైన గాథ ఇది, ధర్మ ప్రబోధమైన గాథ ఇది, ధార్మికమైన గాథ ఇది. అర్జునుడు కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థం కోసం అవతరించారు. అగ్ని చేసిన ధర్మం ఇది, అగ్ని చేసిన భగవద్ ఆరాధన ఇది. కనుక ఆ విషయాన్ని నేను మీకు చెబుతాను. చక్కగా శ్రద్ధగా ఈ గాథను మీరు వినాలి, ఏ విధమైన భ్రమకు లోనవ్వకూడదు అని చెబుతూ ఆ గాథను చెప్పనారంభించాడు. ఆ కాలంలో, పూర్వకాలంలో శ్వేతకి అనే రాజు ఉండేవాడు. బలవిక్రమ సంపన్నుడు, ఇంద్రునికి సమానమైనవాడు. యజ్ఞయాగాదులను చేసేవాడు. దానం అంటే అసలు తన చేతికి ఎముకలే లేవు, అసలు అలా దానం చేసేవాడు. మహానుభావుడు రాజు, భగవద్భక్తి సంపన్నుడు, పరమ వైష్ణవుడు. తనకన్నా గొప్ప రాజు అప్పట్లో ఎవరూ లేరు. అలాంటి మహారాజు చక్రవర్తి తనోసారి అనుకున్నాను, 12 సంవత్సరాల వరకు యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. చూడండి, ఒక్కరోజు వైశ్వదైవం చేయడానికి మనకు ఉపకరణాలు ఉండవు, సాధనలు ఉండవు. ఉన్నా కూడా చేసే సమయం మాకు ఉండదు, చేయాలనే మనసు మాకు ఉండదు. ఏదో 5-10 నిమిషాల్లో ముక్తాయమయ్యే యజ్ఞం అది వైశ్వదైవం. అలాంటి వైశ్వదైవం చేయాలనే మనసు కూడా మాకుండదు. కానీ తను ఎలాంటి రాజో చూడండి. ఇలాంటి రాజుల గాథలను మనం వింటూ ఉంటే ఏదో సత్కర్మలను చేయాలని అనుకుంటాం మనం. సంకల్పం, శుభ సంకల్పం మా వల్ల సంపన్నమవుతుంది, లేదంటే ఆ సంకల్పమే మనకు కలగదు. మహారాజు 12 సంవత్సరాల సత్రం యజ్ఞం చేయాలని తను సంకల్పించుకున్నాడు. ఎంత గొప్ప మనస్సో చూడండి. సంకల్పించుకున్నాడు, ఋత్విజుల్ని పిలిచాడు, పురోహితులు వచ్చారు, యజ్ఞం ప్రారంభమయ్యింది. మా స్వభావం ఎలా ఉంటుంది, మా ప్రయత్నం ఎలా ఉంటుంది, మాలో ఉత్సాహం ఎలా ఉంటుంది. కానీ ఆ రాజులోని ఉత్సాహం ఎలాంటిది, ఎంత గొప్పవాడని తెలుసుకోవడానికి తన ఉత్సాహం ఏంటో గమనిస్తే చాలు. రోజుకు రోజుకు మాలోని ఉత్సాహం తరుగుతూ ఉంటుంది. కానీ ఆ మహానుభావుని ఉత్సాహం రోజుకు రోజుకు పెరుగుతూ ఉందే తప్ప అణువంతైనా కూడా తరగడం లేదు, సన్నగిల్లడం లేదు తన ఉత్సాహం. అంతటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలవాడు మహానుభావుడు. మన గురువరేణ్యుల్ని మనం చూస్తాం. ప్రతిరోజు భగవంతుని ఆరాధన వారు చేస్తారు. మూల సీతా సమేత మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 ప్రతిమలు, సంస్థాన ప్రతిమలు. ఆ సంస్థాన ప్రతిమల్ని వారు నిరంతరం ఆరాధిస్తారు. చూడండి ఎంత పెద్ద సంస్థానమో, ఎంత గొప్ప సంస్థానమో. ఆ సంస్థానంలోని మధ్వాచార్యులు పూజించిన 28 ప్రతిమలు. అందులోనూ మూల సీత మరియు మూలరామ సాక్షాత్ బ్రహ్మదేవుల వారు పూజించినది. వ్యాసముష్టికలున్నాయే, 5 వ్యాసముష్టికలు నారాయణుడు పూజించాడు, వేదవ్యాసదేవుల వారు పూజించారు, మధ్వాచార్యుల వారు పూజించారు, టీకాకృత్పాదుల వారు పూజించారు. ఏ మహానుభావుల ఆరాధనను మనం సంపన్నం చేసుకున్నామో అలాంటి టీకాకృత్పాదుల వారు పూజించారు. అలాంటి మహానుభావులు పూజించిన ఆ ప్రతిమల్ని ప్రతిరోజు పూజిస్తారు. వారిలోని ఉత్సాహం ఎంత అధికమవుతూ ఉంటుంది. రోజుకు మాత్రమే కాదు, పూజిస్తూ ఉన్నప్పుడు కూడా క్షణానికి వారి ఉత్సాహం రెట్టింపవుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి ప్రతిమలు కాబట్టి, అలాంటి దివ్యమైన ప్రతిమలు కాబట్టి. అందులోనూ ఆ ప్రతిమల్ని భుజంగించే సందర్భంలో ఇక పెట్టెలో భుజంగించాలే అనే భావన వారికి కలుగుతూ ఆ భగవంతుణ్ణి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎంత అద్భుతమైన ప్రసంగం అది. దాన్ని చూడడానికి 1000 కళ్ళున్నా కూడా ఆ కళ్ళకు తృప్తి అనిపించదు. తనివి తీరని సుఖమది. అలాంటి ఆనందాన్ని మహానుభావులు పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు అనుభవిస్తూ ఉంటారు. వారిలో పూజించాలనే ఉత్సాహం ప్రతి క్షణము రెట్టింపవుతూ ఉంటుంది. శ్రీమన్యాయ సుధా పాఠం, సర్వమూల మొదలైన పాఠం ఎన్నిసార్లు చెప్పారు అసలు? 20 సార్లకు పైగా చెప్పారు. అయినా కూడా
వారి పాఠాన్ని వినడానికి ఓ రోజు కూర్చోవాలి. అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, వారిలోని ఉత్సాహాన్ని గమనించడానికైనా కూర్చోవాలి. ప్రవచనం చెబుతూ ఉన్నారు, ఒక్కరోజైనా ప్రవచనం చెబుతూ ఉన్నప్పుడు విసుగు పుట్టేలా, వారిలో విసుగు కల్పించేలా అనిపించిందా? అనిపించదుగాక అనిపించదు. ఎంతటి అద్భుతమో అసలు. కానీ మా ప్రవచనాలు అలా ఉంటాయండి? గమనించండి, మా ప్రవచనాల్ని గమనించండి, వారి ప్రవచనాల్ని గమనించండి. వారి ప్రవచనాలలో రోజుకు రోజుకు క్షణానికి క్షణానికి ఎంత ఉత్సాహం వారిలో ఉంటుందో అంత ఉత్సాహం మాలో ఉంటుందా? ఉండదండి, ఉండదు, ఉండదుగాక ఉండదు. ఉదాహరణకు నేను మాట చెబుతాను. నిన్న ఈ ప్రవచనం నేను చెప్పాను, కానీ నాకే విసుగు పుట్టేలా అనిపించింది. ఏంటి ఇలా చెప్పాను? ఎక్కడో మనసు. ఇది ఒక సౌభాగ్యం, సౌకర్యం మాకు. ఎందుకంటే వీడియో చేస్తాం కాబట్టి ఇది మంచిగా లేదని నాకు అనిపిస్తే దాన్ని డిలీట్ చేసి మరోసారి నేను చేసి పంపుతాను. అయినా కూడా నాలోని లోపాన్ని చెప్పడానికి నాకెందుకు భయం? నాకు భయం లేదు. నాలో లోపం అది, నాలోని దోషం అది. ఆ లోపం ఆ దోషము గురువరేణ్యులలో లేదు కదండి. ఎంత ఆనందం అనిపిస్తుందో అసలు అలాంటి గురువరేణ్యులని పొందడానికి. పాఠం చెప్పాలి, ప్రవచనం చెప్పాలి, మంచి మాటల్ని చెప్పాలి. ఎంత అద్భుతమైనది ఉత్సాహం. ముద్ర ప్రదానం చేస్తూ ఉంటారండి, అప్పుడు కూడా ఎంత ఉత్సాహమని. మంత్రాక్షతలను ఇస్తూ ఉంటారు, ప్రతి క్షణము ఒక్కొక్కరు వస్తూ తమ తమ దుఃఖాన్ని చెబుతూ ఉంటారు. వారి దుఃఖాలకు ప్రతిక్రయించి ప్రతిస్పందించి ఆ దుఃఖానికి తగిన మంత్రాన్ని మనసులో జపించి ఆ దుఃఖం పరిహారం అవ్వాలి, వారందరూ కూడా ధార్మికులు అవ్వాలి, భగవంతుని గురువుల అనుగ్రహం వారికి కలగాలని ప్రతి ఒక్కరికి కూడా మంత్రాక్షతనిస్తూ ఉంటారే. ఎంత ఉత్సాహమని వారికి. శ్వేతకి రాజు గురువుల్ని గుర్తింపజేశారు, గురువుల్ని స్మరింపజేశారు. అనంత సాష్టాంగ ప్రణామాలు శ్వేతకి మహారాజుకు. ఆ శ్వేతకి తన స్వభావాన్ని, ఆ శ్వేతకి మహారాజు యొక్క స్వభావాన్ని మహాభారతం చెబుతూ గురువరేణ్యుల స్మరణ మాకు కలిగేలా చేశారు. అలాంటి మహానుభావులు ఉంటారండి. వారిలోని గుణగణాలను గమనిస్తూ ఉంటే గురువులే గుర్తుకొస్తారు. అసలు వారు లేరు అనిపించదు, శ్వేతకి లేరు అనిపించడు. శ్వేతకి మా గురువులో ఉన్నారు, ఆ ఉత్సాహ రూపంలో గురువుల్లో ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. మహానుభావుడు శ్వేతకి. ప్రతిరోజు ఉత్సాహం అభివృద్ధమవుతుందే తప్ప సన్నగిల్లడం లేదు. యజ్ఞానికి చేయడానికి వచ్చిన బ్రాహ్మణులకు బాధ కలుగుతూ ఉంది. ఎందుకని? పొగ. ఆ పొగ వల్ల, ఆ పొగ కళ్ళలోకి వెళ్ళడం వల్ల చాలా బాధ కలుగుతూ ఉంది వారందరికీ కూడా. అయినా కూడా రాజు మాత్రం చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా తనున్నాడు. రోజులు గడిచే కొద్దీ బ్రాహ్మణులందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళసాగారు. లేదు, నాకు కళ్ళకు చాలా బాధ కలుగుతూ ఉంది, నేను ఈ యజ్ఞంలో పాల్గొనడం నా వల్ల సాధ్యం కావడం లేదు అని ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు. చివరికి అందరూ వెళ్ళసాగారు. రాజన్నాడు, అందరూ వెళితే యాగం చేసేది ఎలా? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు, అంజలి ఘటించాడు, ప్రార్థించాడు. ఎందుకని ఇలా చేస్తూ ఉన్నారు? నా యజ్ఞం పూర్తి కావాలి కదా. బ్రాహ్మణులు అన్నారు, లేదు, మా వల్ల సాధ్యం కావడం లేదు, అంత బలం మాకు లేదు. కాలేన మహతా ఖిన్నా తత్యజుస్తే నరాధిపం. రాజును పరిత్యజించి బ్రాహ్మణులందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రసాదయామాస. వారి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి రాజు ప్రార్థించాడు. చక్షుర వికలతాం ప్రాప్తాన ప్రపేదుశ్చతే కథం. వారి కళ్ళకు చాలా బాధ కలుగుతూ ఉంది కాబట్టి ఎవరూ కూడా మళ్ళీ ఆ యజ్ఞానికి వెళ్ళడానికి సాధ్యం కాలేదు. రానంటే రాను అని అందరూ కూడా చెబుతూ ఉన్నారు. చివరికి ఆ బ్రాహ్మణుల అనుమతిని తీసుకుని వేరే పురోహితుల్ని పిలిపించి ఆ యజ్ఞం కాస్త సమాప్తి చేశాడు. ఆ యజ్ఞం యొక్క అవభృతం జరిగింది. 12 సంవత్సరాల యజ్ఞం సంపన్నమయ్యింది. అయినా కూడా రాజులోని దీక్ష సన్నగిల్లలేదు. కాస్త గడువునిచ్చాడు. బ్రాహ్మణుల్ని మళ్ళీ ఇప్పుడే ఆహ్వానిస్తే వారు వస్తారా? రారు కదా. కనుక కాస్త గడువు ఇచ్చాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిన తరువాత రాజుకు మరో సంకల్పం కలిగింది. ఏంటి ఆ సంకల్పం అంటే 100 సంవత్సరాల వరకు యజ్ఞాన్ని చేపట్టాలి అనే సంకల్పం రాజుకు కలిగింది. అభిలాష రాజుకు కలిగింది. 12 సంవత్సరాలే యజ్ఞాన్ని చేయించలేకపోయారు బ్రాహ్మణులు.
ఇక 1000 సంవత్సరాల వరకు ఎలా ఆ యజ్ఞాన్ని చేయించగలరు? సేమ్ టు సేమ్ మా గురువరేణ్యుల్ని గమనిస్తే ఎల్లప్పుడూ పాఠం చెప్పే సామర్థ్యం వారికి ఉంటుంది, కానీ వినాలనే ఉత్సాహం మాకుంటుందా? లేదే. మా కోసం అంతవరకు పాఠం చెబుతారు. గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు మా సహనాన్ని పరీక్షించవచ్చు. అంతకన్నా ఎక్కువగా చెబితే మేమే వద్దంటాం. స్వామి ఈ రోజుకు ఇంత పాఠం చాలు అని మేమే చెబుతాం. అంత పాఠాన్ని వినడం మా వల్ల కాదు కనుక. అలా ఆ రాజుకు ఉత్సాహం రెట్టింపు అవుతూ ఉంది. కానీ బ్రాహ్మణులు వస్తారా? రాదు. అయినా కూడా మళ్ళీ బ్రాహ్మణుల దగ్గరికి వెళదాం, ప్రాధేయపడదాం, ప్రార్థిద్దాం, తప్పేముంది అని రాజు అనుకున్నాడు. బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు. యద్యహం నేను 100 సంవత్సరాల యజ్ఞాన్ని చేపట్టాలని అనుకున్నాను. సత్రం ఆహర్తు కామస్య సంవత్సర శతం కిల ఋత్విజో నాభ్యపద్యంత సమాహర్తుం మహాత్మనః సచ రాజా కరోద్యత్నం మహాంతం సుమసస్వర్జన ప్రణిపాతేన సాంత్వేన దానేన చ మహాయశాః. మహాకీర్తి సంపన్నుడు కనుక ఆ రాజు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు. సాంత్వవచనాలతో వారిని ప్రార్థించాడు, దానం చేశాడు, నమస్కారం చేశాడు, పొగిడాడు, కొనియాడాడు. ఏం చేసినా కూడా బ్రాహ్మణులు ఆ రాజు చేత యజ్ఞం చేయించడానికి సిద్ధం కాలేదు. కోపం వచ్చింది రాజుకు. కోపం వచ్చి ఎలా మాట్లాడాడో చూడండి. రాజుకు కోపం వస్తే ఎలా మాట్లాడాలి, మనకు కూడా కోపం వస్తే ఎలా మాట్లాడాలి, తన మాటల్ని మనం గమనించాలి. యద్యహం పతితో విప్రాహ శుశ్రూషాయాం నచ స్థితః ఆశుత్యాజ్యోస్మి యుష్మాభిః బ్రాహ్మణైశ్చ జుగుప్సితః తన్నార్హత క్రతుశ్రద్ధాం వ్యాఘాతయితుమద్యతాం. నేనేం చేశాను? కోపం వచ్చిన వారు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? కానీ ఈ రాజు మాటల్ని గమనిస్తూ ఉంటే రాజు కోపం వచ్చిందా? ఎవరిపైన కోపం వచ్చింది? బ్రాహ్మణులపైన కోపం కాదది, తనపైన కోపం. తనపైన కోపంతో తను చెబుతూ ఉన్నాడు, ఏంటి, ఎందుకని నా చేత యజ్ఞం చేయించడం లేదు? అర్హతను కోల్పోయానా? పతితుడనయ్యానా? పాపం చేసి పాతిత్యాన్ని సంపాదించుకున్నానా? లేదే. నాకు అలా అనిపించడం లేదు కదా. అలా అనిపిస్తే, మీకు అనిపిస్తే చెప్పండి. యజ్ఞం చేసే అర్హతను నేను కోల్పోయాను అని మీ నోట చెప్పండి. సరే, యజ్ఞం నేను చేయను, కానీ నాకు అనిపిస్తుంది అలాంటి తప్పు నేను చేయలేను. ఇప్పుడు కూడా అలాంటి పాపం ఏదో నాకు కనిపించడం లేదు. యద్యహం పతితో విప్రాహ, నేను పాపం చేసి పాతిత్యాన్ని సంపాదించుకున్నట్లయితే సరే యజ్ఞం చేయించరు. లేదా శుశ్రూషాయాం నచ స్థితః, మీకు సరి అయిన శుశ్రూష జరగడం లేదా నా వల్ల? మీ సేవను చేయడం లేదా? లేదే. నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాను, నాలో పాతిత్యం లేదు. ఎందుకని నన్ను పరిత్యజిస్తూ ఉన్నారు బ్రాహ్మణులు? మీరు జుగుప్సితమైన ఏ కర్మను నేను చేశానని నన్ను వదిలిపెడుతూ ఉన్నారు, నా చేత యాగం చేయించడం లేదు. కనుక తన్నార్హత, మీరు అలా చేయకూడదు. నాలోని క్రతుశ్రద్ధ ఏదైతే ఉందో ఆ క్రతుశ్రద్ధ సన్నగిల్లేలా మీ వ్యవహారం ఉండకూడదు. ఎంత చక్కని మాటల్ని తను చెబుతాడో చూడండి. ఆ మహాభారతంలోని ఆ శ్లోకాన్ని మరోసారి చదువుతాను, వినండి. 100 సార్లు వినండి, 100 సార్లు వినండి ఆ శ్లోకాలను. తన్నార్హత క్రతుశ్రద్ధాం వ్యాఘాతయితుమద్యతాం. ఆ క్రతుశ్రద్ధ, యజ్ఞాదులను చేయాలనే శ్రద్ధ ఏదైతే ఉందో ఆ శ్రద్ధ నాలో సన్నగిల్లేలా మీ వ్యవహారం ఉండకూడదు. కొడుకులు వస్తారు, పిల్లలు వస్తారు, నాన్న ఏకాదశి ఉపవాసం నేను చేస్తానని చెబితే శ్రద్ధతో చేయడానికి వారు పూనుకుంటే వారి శ్రద్ధ సన్నగిల్లేలా మా వ్యవహారం ఉండకూడదు. బ్రాహ్మణులు ఎలా ఉండాలి? ఆ మాటను చెబుతూ ఉన్నాడు. ధర్మం చేస్తాను అని అన్నప్పుడు, మీరు చేయించాలి నా చేత అని ప్రార్థించినప్పుడు చేయించాలి. అలా చేయించకపోతే ఏం జరుగుతుంది? చేసేవారిలో శ్రద్ధ సన్నగిల్లుతుంది. కనుక అది కూడా ఒక తప్పు. ఆ బ్రాహ్మణుల తప్పిదాన్ని ఎంత సూక్ష్మంగా తను చూపెడుతూ ఉన్నాడో చూడండి. ఆ రాజు, కోపములో ఉన్న రాజు ఎంత వివేకంగా, ఎంత మనోహరంగా తన కోపాన్ని అభివ్యక్తం చేస్తూ ఉన్నాడో చూడండి. ఈ మాటల్ని గమనిస్తే కోపం వచ్చిందని ఎవరైనా అనుకుంటామా? కానీ మహాభారతం చెబుతుంది, రుషాన్విత,
రుషాన్వితుడయ్యాడు, కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. తనపైని కోపంతో నేను తప్పు చేశానా, నేను మీ సేవ చేయలేదా, ఎందుకని నాలోని క్రతు శ్రద్ధను సన్నగిల్లేలా చేస్తూ ఉన్నారు మీరు, అలా చేయడం మీకు భావ్యం కాదు అని మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. ప్రపన్నదేవవో విప్రాహ ప్రసాదం కర్తుమర్హత. మీరు నాపైన కనికరించారు, మీ కరుణ నాపైన ఉంది, అది నాకు తెలుసు. లేదంటే ఇక్కడ నిలబడడానికి కూడా నాకు అర్హత లేదు. కరుణించి మీ ముందు నిలిచే అర్హతను నాకు ఇచ్చారు. మీ ముందు నిల్చున్నానంటే మీ కరుణ వల్ల నేను నిల్చున్నాను. నేను మాట్లాడుతూ ఉన్నానంటే అది మీ కరుణ, మీ అనుగ్రహం. చూడండి, అనుగ్రహాన్ని, కరుణను ఎలా మనం అర్థం చేసుకోవాలో. గురువరేణ్యుల వారు మాకు ముద్ర ప్రదానం చేశారంటే అది కరుణ. పూజను చూడడానికి అనుమతించారంటే అది కరుణ. వారు ప్రవచనాన్ని చెబుతూ ఉన్నారంటే మాపైని కరుణ. మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మంత్రాక్షతనిస్తూ ఉన్నారు, మా కరుణ. అయినా కూడా కొందరు గురువుల వారిని ఆక్షేపిస్తాం, గురువుల వారు మాపైన కరుణించడం లేదని. కానీ రాజు ఆ బ్రాహ్మణుల కరుణను ఎంతగా అర్థం చేసుకున్నాడో చూడండి. ప్రపన్న ఏవ, నేను ప్రపన్నుడను అంటే మిమ్మల్నే శరణు వేడాను, మీరు కూడా అనుగ్రహించారు, అయినా కూడా విశేషంగా మీరు అనుగ్రహించాలి. ప్రసాదం కర్తుమర్హత. సమాధానకరమైన మాటల్లాడాడు, విధ విధమైన దానాలను చేశాడు. వాక్యైస్తత్వత కార్యవత్తయ, వారు చేయించాలనే మనసు వారిలో కలగాలి, ఏ విధంగా కలగాలి అలాంటి మాటల్ని తనాడాడు. నాకు అనుకూలంగా వారు ఉండాలి, నాకు అనుకూలంగా వారు ఉండాలంటే నేను ఎలా వారితో మాట్లాడాలి, అలా తను మాట్లాడుతూ ఉన్నాడు. అథవాహం పరిత్యక్తో భవద్భిర్దేశకారణాత్ ఋత్యుజోన్యాన్ గమిష్యామి యాజనార్థం ద్విజోత్తమ. సరే, ఇంత చెప్పినా కూడా నాపైని ద్వేషంతో నన్ను వదిలిపెడతారంటే, నాతో యాగాన్ని మీరు చేయించారంటే ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి, మీరే చెప్పాలి అని ఇంత చెప్పి తను విరమించుకున్నాడు. యదా నశేకో రాజానం యాజనార్థం పరంతప తతత్తే యాజకా క్రుద్ధా తమోచుర నృపసత్తం. చూడండి, వారిరువురి కోపం ఎలా ఉందో. మహాభారతం చాలా విచిత్రమైన కోపం యొక్క ప్రదర్శన చేయిస్తుంది. ఒక అద్భుతమైన కోపాన్ని మనకు చూపిస్తుంది మహాభారతం. మహాభారతంలోని భావనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే పుణ్యాత్ములై ఉండాలి, పుణ్యాత్ములై ఉండాలి. రాజు యొక్క కోపాన్ని మనం చూసాం. ఇక బ్రాహ్మణుల కోపం ఎలా ఉందో చూడండి. క్రుద్ధాహ తమోచుర నృపసత్తమం. కోపంతో బ్రాహ్మణులందరూ కూడా రాజుతో మాట్లాడుతూ ఉన్నారట. తవ కర్మణ్యజస్రం వై వర్తంతే పార్థివోత్తమ తతో వయం పరిశ్రాంతాః సతతం కర్మవాహినః శ్రమాదస్మాత్ పరిశ్రాంతాన్ సత్వం నస్త్యక్తుమర్హతి బుద్ధిమోహం సమాస్థాయ త్వారంభా సంభితో నఘ గచ్చ శుద్రసకాశం త్వం సహిత్వాహం జాయయిష్యతి. మాకు చాలా పరిశ్రమ కలిగింది, కోలుకోవడం ఇప్పుడు కూడా మాకు కావడం లేదు. 12 సంవత్సరాల వరకు నిరంతరం యాగం చేయించాం. ఆ యాగం యొక్క శ్రమను ఇంకా మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా విశ్రాంతి కలగడం లేదు. ఎన్ని రోజులైనా కూడా విశ్రాంతి కలగడం లేదు. విశ్రాంతి కలుగుతుందో కలగదో అనే పరిస్థితి మాకు ఏర్పడింది. ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేము. అలాంటి అధ్వాన్నం, అలాంటి పరిస్థితి మాకు ఏర్పడింది. కనుక రాజా, యాజనార్థం ద్విజోత్తమ, మమ్మల్ని వదిలేయవయ్యా, ఎందుకని మమ్మల్ని పీడిస్తూ ఉన్నావు, మమ్మల్ని వదిలేయమన్నారు. వారు కోపంతో ఇలా మాటలాడుతూ ఉన్నారు. ఇవి కోపమైన మాటల, క్రోధంతో ఆడే మాటల ఇవన్నీ కూడా? అవును, మహాభారతం చెబుతుంది. నన్ను వదిలేయవయ్యా రాజా, మాకు ఏం చేసినా విశ్రాంతి కలగడం లేదు, ఆ శ్రమ దూరం అవ్వడం లేదు, కనుక మమ్మల్ని వదిలేయమన్నారు. నీతో యాగం చేయించాలంటే రుద్రదేవుల వారే సరైన వారు అని చెప్పారు. అది ఆక్షేపపూర్వకంగా చెప్పారు. కానీ రాజు ఆ ఆక్షేపాన్ని స్వీకరించలేదు. ఆ ఆక్షేపములో ఉన్న విధిని మాత్రమే స్వీకరించాడు. అలా స్వీకరించి సరే కైలాసానికి వెళ్ళాడు. తపస్సు చేయనారంభించాడు. రుద్రదేవుల వారు యజ్ఞం చేయించాలంటే, వారు దొరకాలంటే సులభమా? కాదు కదా. 6 నెలల వరకు తీవ్రమైన తపస్సును చేశాడు. అతి తీవ్రమైన తపస్సును ఆ రాజు చేశాడు, శ్వేతకి రాజు. చూడండి, తను వదులుకోవడం లేదు. యజ్ఞాన్ని వదలాలనే భావన అసలు తనకు లేదు. ఏం చేసైనా యజ్ఞం చేయాలి. 100 సంవత్సరాల వరకు యాగం చేయాలి.
ఎంత అద్భుతమైన సంకల్పమో చూడండి, ఎలాంటి మహానుభావుడో చూడండి తను. అరే బ్రాహ్మణులు చేయించడం లేదు కదా, సరే వదిలిపెడితే పోలా అనుకోలేదు. ఎక్కడికి వెళితే నేను 100 సంవత్సరాల వరకు యాగం చేయగలనో, ఎవరు నా చేత యాగాన్ని చేయించగలనో వారిని వెతుక్కుని వెళ్ళాడు. మళ్ళీ విఘ్నై పునరభిప్రతిపన్యమానా ప్రారబ్ధముత్తమ జనాన పరిత్యజంతి. మహానుభావుల మాటలు ఎలా ఉంటాయో ఓ కవి చాలా చక్కగా చెప్పాడు. ఎన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా కూడా తమ శుభ సంకల్పం ఏదైతే ఉందో ఆ శుభ సంకల్పం నెరవేరేందుకు ఏం చేసినా పర్వాలేదనుకుంటారు, ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. కైలాసానికి వెళ్ళాడు. అతి తీవ్రమైన తపస్సును 6 నెలల వరకు చేశాడు. ఉపవాసంగా ఉన్నాడు. ఏదో ఒకప్పుడు ఆహారాన్ని తీసుకునేవాడు, అది కూడా అత్యల్పమైన ఆహారం. ఒంటికాని పైన నిలబడ్డాడు, బ్రటనవేలు పైన నిలబడ్డాడు. అతి తీవ్రమైన అతి ఘోరమైన తపస్సును తను చేశాడు. తన తపస్సును గమనించి రుద్రదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నాన్న, చాలా తీవ్రంగా తపస్సు చేసేయావు, ఏం కావాలి నీకు అని రుద్రదేవుల వారు ప్రేమతో అడిగిన తరువాత, ప్రీతోస్మిన్ రశార్ధూల తపసాతే పరంతప యది మే భగవాన్ ప్రీత సర్వలోక నమస్కృత స్వయం మాం దేవదేవేశ యాజస్వ సురేశ్వర. రుద్రదేవుల వారితో ఎంత ప్రేమగా, ఎంత గౌరవంతో, ఎంత భక్తితో తను మాట్లాడుతూ ఉన్నాడో గమనించాలి మనం. పదములోనూ ఆ రాజు యొక్క భావనను మహాభారతం అభివ్యక్తం చేస్తుంది. రుద్రదేవా, నిన్ను కదా నేను ఆరాధించాను, 6 నెలల వరకు తపస్సు చేశాను, అతి తీవ్రమైన తపస్సును చేశాను, నేను ఒక్కడే కదా, అహంకారం లేదు తనకు. తనంటూ ఉన్నాడు సర్వలోక నమస్కృత. రుద్రదేవా, నేను ఒక్కడేనా భక్తుణ్ణి, నీకు కాదే, సర్వలోకాల చేత నమస్కృతుడైన వాడివి నువ్వు. నాలాంటి వారు కోకొల్లలు నీకు, నాలాంటి సేవకులు. అయినా కూడా నా సేవను, నా ఆరాధనను, నా తపస్సును గమనించి ప్రసన్నుడవయ్యాడంటే అది నీ కరుణ. 100 సంవత్సరాల వరకు యాగం చేయాలని అనుకున్నాను, నా చేత నువ్వే యాగం చేయించాలి అని ప్రార్థించాడు. నవ్వుతూ రుద్రదేవుల వారు మాట్లాడారు. నాస్మాకమే తద్విషరే వర్తతే యాజనం ప్రతి త్వయా చ సుమహత్తప్తం తపోరాజన్ వరార్థిన. అరే అదేంటి రాజా, నేను నీ యాగాన్ని చేయించకూడదు కదా, అది మా రహస్యమైన విషయమని, కనుక నేను చేయించకూడదు కదా. నువ్వు తపస్సు చేశావు, వరాన్ని అడిగావు, కోరుకున్నావు, నీ కోరికను తీర్చడం నా కర్తవ్యం, కానీ చేయించడం నా వల్ల కాదు, నేను చేయించకూడదు. అయినా కూడా నేను చేయిస్తాను. ఎలా? నా మరో అంశ భూలోకంలో ఉంది, అదే దుర్వాసులు, నా అంశ. ఆ దుర్వాసుల వారికి నేను చెబుతాను, దుర్వాసుల వారు నీ యాగాన్ని చేయిస్తారు. సమాద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారీ సమాహిత సతతం త్వాజ్యధారాభిర్యది తర్పయసేనలం కామం ప్రార్థరసేయం త్వం మత్తః ప్రాప్యసి తం నృప ఏవముక్తశ్చ రుద్రేణ శ్వేతకిర్మనుజాధిప తథాచకార తత్సర్వం యథోక్తం శూలపాణిన. 12 సంవత్సరాల వరకు నిరంతరం ఆజ్యధారంతో యజ్ఞాన్ని చేస్తే నీకు వరం నేను ఇస్తానన్నారు. సరే, రుద్రదేవుల వారు చెప్పిన పనిని తను చేశాడు. 100 సంవత్సరాలకు కావలసిన పదార్థాలను సమకూర్చుకోమన్నాడు, సమకూర్చుకున్నాడు. మళ్ళీ రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఒక్కరోజు వైశ్వదేవం చేయడానికి ఇంట్లో ఆహుతికి అన్నం ఉండదండి. మా ఇంట్లో ఆహుతికి సమర్పించడానికి నెయ్యి ఉండదు. నేను బ్రాహ్మణులు తప్పుగా అనుకోకూడదు, నిజమే, కానీ నేను మాట చెబుతాను. మా పరిస్థితి ఎలా ఉంటుంది? డబ్బు ఖర్చు అవ్వకూడదు, పిసినారితనం అంటారు కదండి, అలా పిసినారితనంతో ధర్మం చేస్తాం. ధర్మం చేయాలి, పిసినారితనం కూడా ఉంది. మొన్న ఓ అంగడికి నేను వెళ్ళాను, బట్టల్ని ఖరీదించడానికి వెళ్ళాను. వెళితే ఎవరో ఒకరు వచ్చారు, మంచి చీరల్ని అలాగే ధోతీలను చూపించండి అని అడిగారు. అడిగితే ఆ యజమాని అంటే అంగడివాడు చెప్పాడు, ఎందుకని కావాలి, మీకోసమా లేక పూజ కోసమా? నాకు నవ్వు వచ్చింది, చాలా దుఃఖం కలిగింది, ఏదో చెప్పలేని పరిస్థితి నాకు అప్పుడు కలిగింది. అదేంటి, పూజ చేయడానికి కూడా ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయా? అవును, మార్కెట్లో అలాగే ఉన్నాయి. ఇప్పుడు నూనెను తీసుకోవడానికి వెళితే దీపం కోసమా, తినడం కోసమా? నెయ్యి కోసం వెళితే యజ్ఞం కోసమా, ఆహారం కోసమా, తినడం కోసమా?
ఎంత దుఃఖం కలుగుతుందని. అదే ఏంటి, యజ్ఞం చేయడానికి మంచి నెయ్యి ఉపయోగానికి రాదా? మంచి నెయ్యితో యజ్ఞం చేయకూడదా? తినడానికి మాత్రమేనా మంచి నెయ్యి? ఏది తిన్నా పర్వాలేదండి, యజ్ఞానికి మంచిది ఉపయోగించుకోవాలి. నేను ఎప్పుడో చెప్పాను మహాభాగవతం చెబుతూ ఉన్నప్పుడు, ఇంట్లో దీపం వెలిగించాలంటే మంచి నూనెను తీసుకొని రండి. నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె. నా జీవితాన్ని నేను కాస్త కాస్త మార్చుకున్నాను. ఏదో అహంకారం అని చెప్పుకోవడం లేదు. మీ చాలామంది గృహస్థుల్ని చూసి నేను నేర్చుకున్నాను. చాలామందిని చూసి నేర్చుకున్న ఒక విషయాన్ని మీకు చెబుతాను. మీలో కూడా చాలామంది అలాగే ఉన్నారు. అయినా కూడా తెలియకుండా కొందరు చేస్తూ ఉంటారు. వారు మార్చుకోవడానికి అనుకూలమవుతుందని నేను చెబుతున్నాను అంతే. ఇది ఆక్షేపణని మీరు అనుకోకండి. మారడానికి ఒక మాట, మంచి మాట అనుకోండి. దీపానికి మంచి నువ్వుల నూనెను మనం తీసుకొని వద్దాం. ఇప్పుడు మంచి నెయ్యిని తీసుకొని రావడం మా వల్ల సాధ్యం కావడం లేదు. ఎక్కడ సాధ్యమవుతుందండి? మంచి ఆవు నూనె ఎక్కడ దొరుకుతుంది అసలు? దేశీ ఆవులు ఎక్కడున్నాయా? ఇప్పుడు లేవు, దొరకడం లేదు నెయ్యి. కనుక శుద్ధమైన నువ్వుల నూనె దొరుకుతుంది. మా ఊరిలో అయితే 300 రూపాయలకు 1 కేజీ. ఇప్పుడేమో 20-30 రూపాయలు తగ్గిపోయాయి. కానీ మంచి ఆ నువ్వుల నూనె, 300 రూపాయల నువ్వుల నూనెను నేను కొనుక్కొని వస్తాను దీపానికి. మీరెలా చేయండి. ఎవరైతే దీపానికి అని నాకు ఇస్తే ఏం చేయాలని అర్థం కాదు నాకు అసలు. ఇంకొకరికి ఇద్దామా? దానివల్ల పాపం. ఎందుకంటే అది నిషిద్ధమైనదే. అది ఏదో ఓసారి అలా చేశాను, ఏదో గుడికిస్తే పర్వాలేదు అనుకున్నాను, ఇచ్చాను. పాపం చేశాను, తప్పు చేశాను. అరే, ఇంట్లో వెలిగించడానికి కూడా నేను ఉపయోగించుకోను, దాన్ని గుడికిచ్చానే. ఇప్పటికీ బాధపడతాను, నేను ఇప్పటికీ బాధపడతాను. అలా చేయడం ఎంత సమంజసమండి? ఏదో కాస్త జ్ఞానం అప్పుడో ఇప్పుడో వస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ అజ్ఞానంలోనే కోరుకొని పోతూ ఉంటాం. అలాంటిది దీపానికి 1 నెయ్యని, తినడానికి 1 నెయ్యని మనం ఇలా చేస్తే మోక్షానికి ఒకరు, సంసారానికి మరొకరు, తమస్సుకు మరొకరు అని భగవంతుడు విభజన చేస్తాడు. కనుక అలా చేయడం వద్దు. ప్రశస్తంగా ధర్మాన్ని ఆచరిద్దాం. శ్రాద్ధానికి బ్రాహ్మణుల్ని పిలుస్తాము. వారు సంతోషంతో దుస్తువుల్ని ధరించాలి. మంచి కాటన్ దుస్తువులను దానం చేయండి. పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు. అంగవస్త్రం దానం చేసినా పర్వాలేదు, మంచిది తీసుకొని చేయండి. చేద్దాం, అలా మారుదాం. శ్వేతకి మహారాజు యొక్క అత్యద్భుతమైన గాథను మనం తెలుసుకుంటూ ఉన్నాం. యద్యపి ఖాండవదాహ పర్వాన్ని ముగించాలని అనుకుంటూ ఉన్నాను, కానీ శ్వేతకి ముగించేలా లేరు. శ్వేతకి మహారాజు 100 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు సరిపడే నెయ్యిని తను సంకల్పం చేసుకున్నాడు, తీసుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. అన్ని ఆవులు తన దగ్గర ఉన్నాయి. అలాంటి శుద్ధమైన పరిశుద్ధమైన వస్తువుల్ని తను సేకరించాడు. తనకు ధీమా, తనకు గర్వం కలిగేలా ఆ వస్తువులు అలా కలగాలి. ఆ యజ్ఞం చేసిన తరువాత ఇలాంటి గర్వం కలిగితే పర్వాలేదు, కలగకూడదు. నేనే పరిశుద్ధమైన వస్తువుల్ని తీసుకొని వచ్చాను అనే గర్వం కలగకూడదు. అయినా కూడా మనసుకు తృప్తి కలగాలండి. ఓ కర్మ చేసిన తరువాత ఎవరో గృహస్థులు వచ్చారు. చాలా మంచి వస్త్రం ఇది. ఎవరో గృహస్థులు వచ్చారు. చాలా హితంగా ఉంది. కట్టుకున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఎంత ఆనందం అనిపిస్తుందని అలాంటి వస్తువులు ఇచ్చినప్పుడు. మీలోనే ఎందరో ఉన్నారు, ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. అలాంటి అద్భుతమైన దాతలు మీరందరూ కూడా. తెలియని వారు కాస్త మారాలి అనే ఉద్దేశంతో నేను చెబుతూ ఉన్నానంతే. అలా 100 సంవత్సరాలకు సరిపడా ఆ వస్తువుల్ని తను సేకరించాడు. రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. దేవతల్ని మెప్పించేలా వస్తువులు ఉండాలట. మనకే మెప్పు కలగదు ఆ వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటే, మనకే మంచిది అనిపించదు. అడుగుదాం, ఎందుకని? కట్టుకోవడానికా, దానం చేయడానికా అని అడుగుతారు. వారి వ్యాపార ధర్మం.
కానీ మనమేం చెప్పాలి అప్పుడు? కట్టుకోవడానికే అని మనం చెబుతాం. ఎందుకని దానం చేయడానికని చెప్పాలి? ఎందుకని దీపానికి అని చెప్పాలి? ఎందుకని యజ్ఞానికి అని మనం చెప్పాలి? తినడానికి నెయ్యి కావాలి చెబితే పర్వాలేదు, నేను అలాగే తీసుకొని వస్తాను, అందరూ అలాగే తీసుకొని వస్తారు. దీపానికి నూనె అని మనం అనకూడదు. తినడానికి నూనెని ఇవ్వాలి, తీసుకొని రావాలి. రుద్రదేవుల వారికి చాలా సంతోషం కలిగింది. ఆ వస్తువుల్ని గమనించి, ఆ ఆవుల్ని గమనించి, ఆ సంపదను గమనించి, ఎంత అద్భుతమైన సంపదను తను సేకరించాడు. 100 సంవత్సరాల వరకు యజ్ఞం చేయాలనే సంకల్పం మాత్రమే కాదు, ఆ 100 సంవత్సరాలకు సరిపడే పదార్థాలను తను సమకూర్చాడే. దాన్ని గమనించి రుద్రదేవుల వారికి పరమ సంతోషం కలిగింది. భేష్ అన్నాడు, భలే అన్నాడు. క్షణంలో దుర్వాసుల్ని పిలిచాడు. దుర్వాస, తన చేత యాగం చేయించాలన్నాడు. దుర్వాసుల వారు యజ్ఞాన్ని మొదలుపెట్టారు. బ్రాహ్మణుల్ని తీసుకుని వెళ్ళారు. 100 సంవత్సరాల యజ్ఞం సమాప్తమయ్యింది. సమాప్తమైన తరువాత అగ్నికి తృప్తి కలిగింది. తృప్తి అంటే ఏంటి? ఇక పైన ఒక్క ఆహుతిని కూడా నేను స్వీకరించను. అలం భావన. తృప్తి అంటే అలం, చాలు, ఇక చాలు, ఇక పైన నాకొద్దు అనే భావన, అదే తృప్తి అంటే. ఏ ఒక్కరు ఆహుతినిచ్చినా కూడా నాకొద్దు అని చెప్పడం ప్రారంభించాడు అగ్ని. తన తేజస్సు సన్నగిల్లిపోయింది, తన బలం సన్నగిల్లింది. గమనించాడు తను. ఎవరిచ్చిన ఆహుతిని కూడా స్వీకరించడం తన వల్ల సాధ్యం కావడం లేదు. మహాభారత తాత్పర్య నిర్ణయంలో మరో గాథను ఆచార్యుల వారు చెప్పారు. అందరికీ అగ్ని ఆహారాన్ని ఇచ్చేవాడు, ఆహుతుల్ని ఇచ్చేవాడు. దేవముఖ అని అగ్నిని పిలిచారు. దేవతలందరి ముఖం. ఇంద్రునికి ఇవ్వాలన్నా అగ్నిలోనే మనం ఆహుతిని వేయాలి. ఎవరికి ఏ వస్తువుని ఇవ్వాలన్నా అగ్నిలోనే ఆహుతి వేయాలి. కనుక అలాంటి పని చేపట్టాడు అగ్ని. అప్పుడు అగ్ని దేవతలను అడిగాడట, సరే మీ ఆహుతుల్ని మీకు నేను సమర్పించుకుంటాను, కానీ నాకు ప్రయాజ మరియు అనుయాజ అనే ఆహుతుల్ని నాకు ఇవ్వాలి. వేతన రూపంగా ఆ ఆహుతుల్ని మాకు ఇవ్వాలి. దాని గురించి వివరంగా చెప్పడం నా వల్ల సాధ్యం కాదు. ప్రయాజ అనుయాజ అనే ఆహుతుల్ని మీరు నాకు ఇవ్వాలి, మీకు ఇచ్చిన ఆహుతుల్ని నేను ఇస్తాను అని అగ్ని అనగా దేవతల కోపం వచ్చిందట. నీ శక్తి సన్నగిల్లాలి అని దేవతలు శపించారట. ఈ 2 కథల్ని మనం ఇక్కడ జోడించుకోవాలి. అలా అగ్ని యొక్క శక్తి సన్నగిల్లింది, అగ్ని శక్తి కుంఠితమయ్యింది. నేరుగా బ్రహ్మదేవుల వారి దగ్గరికి అగ్ని వెళ్ళాడు. అగ్ని వెళ్ళి చెప్పాడు, స్వామిన్ బ్రహ్మ, నేను చేయాల్సిన పని యజ్ఞంలో ఆహుతిని స్వీకరించాలి. అలా స్వీకరించడం నా వల్ల కావడం లేదు. నా శక్తి సన్నగిల్లింది, కుంఠితమయ్యింది. నేనేం చేయాలి ఇప్పుడు అనగా బ్రహ్మదేవుల వారన్నారు, ఖాండవ వనానికి వెళ్ళమన్నాడు. ఆ ఖాండవ వనంలోని ప్రాణుల కొవ్వును నువ్వు స్వీకరించినట్లయితే, అదొక ధాతువు, దేహంలో ఉన్న 7 ధాతువులు దేహంలో ఉంటాయి, రక్త, మజ్జ మొదలైనవి. అలా కొవ్వు అనే ధాతువు కూడా దేహంలో ఉంటుంది. ఆ ప్రాణులందరి కొవ్వును నువ్వు స్వీకరించినట్లయితే నీ శక్తి మళ్ళీ పూర్వంలా సిద్ధమవుతుంది అని చెప్పాడు. సరే, 7 సార్లు ఆ ఖాండవ వనాన్ని దహించి ప్రాణుల్ని తినడానికి ప్రయత్నించాడు. ఆ 7 సార్లు కూడా తనకు విఘ్నం కలిగింది. ప్రాణులు చిత్రమైన వ్యవహారం. ఆ ఖాండవ వనంలో ఉన్న ఏనుగలన్నీ కూడా తమ తొండాలలో నీళ్లు నింపుకొని అగ్నిని చల్లార్చాయి. అలాగే అక్కడున్న పాములు కూడా తమ తమ పడగల్లో తమ నోటిలో నీళ్లు నింపుకొని చల్లార్చాయి. 7 సార్లు విఘ్నం కలిగింది. 7 సార్లు ఆ వనాన్ని దహించలేకపోయాడు, ఆహారాన్ని స్వీకరించలేకపోయాడు. చివరికి మళ్ళీ బ్రహ్మదేవుల వారి దగ్గరికి వచ్చాడు. నాథ, నా వల్ల కావడం లేదు. అవును, నా వల్ల కాదు అనే భావన నీ కలగాలి మొదట. అలా కలిగిన తర్వాత 2వ ఉపాయాన్ని చెప్పాడు. నీ వల్ల సాధ్యం కాదు. ప్రస్తుతం నరనారాయణులు కృష్ణార్జునులుగా అవతరించారు. వారి దగ్గరికి వెళ్ళాలి. వారిప్పుడు ఖండభవనం దగ్గరలోనే విహారం చేస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని తీసుకుని నువ్వు ఆ ఖాండవ వనాన్ని దహించినట్లయితే, అందులోని ప్రాణులన్నిటినీ కూడా అందరినీ నువ్వు స్వీకరించినట్లయితే మళ్ళీ మొదట్లా నీకు శక్తి
అభివృద్ధమవుతుంది, సంపన్నమవుతుంది అని చెప్పిన తరువాత అగ్ని నేరుగా కృష్ణార్జునుల దగ్గరికి వచ్చాడు. నాకు ఆహారాన్ని ఇవ్వాలని ప్రార్థించాడు. ఆ గాథను నువ్వు విన్నావు. ఆ ఆహారాన్ని సమకూర్చడానికి కృష్ణార్జునులు సిద్ధమయ్యారు. ఎలా? ఆ అగ్ని ఖాండవ వనములోని ప్రాణులందరినీ కూడా తిన్నాడు. ఎలా గాథ అక్కడుంది, ఏ గాథ అక్కడుంది, కృష్ణార్జునుల పరాక్రమం ఎలా చూపించారు అక్కడ. చాలా అద్భుతమైన గాథ. ఆ గాథను మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.